I want to talk to you about favor. దేవుడు కటాక్షించుట. Favor, well, different words are used for favor. ఈ యొక్క కటాక్షించుట, ఇష్టము అన్న వివిధ రకాలైన మాటలు వాడుతూ ఉంటాం. Favor could also in Telugu, కనికరం అని కూడా చెప్పొచ్చు. it could be something like anukulam or sanukulam. సానుకూలంగా ఉండడం అని చెప్పొచ్చు. Favor, ఎవరో ఒకరి పట్ల ఇష్టం కలిగి ఉండడం. when you like someone, you want to do things for them. మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటే వారి కోసం ఏదైనా కార్యం చేయడానికి ఇష్టపడతారు. You know, when you come to church, what do you do first thing? మీరు చర్చికి వచ్చినప్పుడు మొట్టమొదటి ఏం చేస్తూ ఉంటారు? Not all of them, but some people. అందరూ కాదు కానీ కొంతమంది ఏం చేస్తారు? They come and sit. వారు వచ్చి కూర్చుంటారు. And then they put a Bible on the chair next for their friend. తర్వాత వారి ప్రక్కనున్న కుర్చీలో వారి స్నేహితుడి కోసం ఎవరి కోసమో బైబిల్ గ్రంథాన్ని పెడతారు. What do they say? వారు ఏమని చెప్తారు? Oh, my friend is coming, pastor garu. పాస్టర్ గారు, మా ఫ్రెండ్ వస్తున్నాడండి. You're trying to be favorable towards someone that you like. మీరు మీకు ఇష్టమైన వారి పట్ల కొంత కార్యం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. Even in your jobs, even in your offices, in your schools, you try to show favor. మీకున్నటువంటి ఆ ప్రేమను, అభిమానాన్ని మీ స్కూల్లో కానీ మీ ఉద్యోగంలో కానీ మీకు ఇష్టమైన వారి పట్ల చూపిస్తూ ఉంటారు. You are not favorable to everyone. మీరు అందరికీ మీ అభిమానాన్ని కనపరచరు. But you're only favorable to those who you like. మీకు ఎవరైతే ఇష్టమో, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వారి పట్ల మీ అభిమానాన్ని చూపిస్తారు. Yes or no? అవునా కాదండి? Same thing applies to God. దేవుని పట్ల కూడా అదే విధంగా అన్వయించుకోవాలి. God's blessings are for everyone. దేవుని యొక్క ఆశీర్వాదాలు అందరి కొరకు ఉన్నాయి. But his favor is for only those who are living in a righteous life in his sight. ఆయన దృష్టిలో ఎవరైతే నీతిగల జీవితం జీవిస్తారో వారి పట్లే ఆయన కటాక్షం ఉంటుంది. God's favor means that he is on your side. దేవుని యొక్క కటాక్షం అంటే ఆయన నీ వైపున, నీ పక్షాన ఉన్నారు. How many of you believe that God is on your side? దేవుడు మీ పక్షాన ఉన్నారని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? All right, very good. చాలా మంచిది. But are you on God's side? కానీ మీరు దేవుని పక్షాన నిలబడుతున్నారా? Have you ever asked that question yourself? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఆ విధంగా Everybody wants God's favor. ప్రతి ఒక్కరికి కూడా దేవుని కటాక్షం కావాలి. Oh God, give me your favor. ప్రభువా మీ కనికరాన్ని చూపించండి. Oh, you help me. ప్రభువా నాకు సహాయం చేయండి. I need your help. ప్రభువా మీ సహాయం నాకు కావాలి. But are you on his side? కానీ మీరు ఆయన పక్షాన ఉన్నారా? ఆయన వైపున ఉన్నారా? You expect others to be on your side so that you are favorable to them. మీరు ఇతరులందరూ మీ పట్ల అభిమానం కలిగి ఉండాలా, మీ ఇష్టం వారి పట్ల కనుపరచాలని మీరు కోరుకుంటారు. You are only ready to help those people who are on your side. మీ వైపున ఉన్న వారికి మాత్రమే మీరు సహాయం చేయడానికి ఇష్టపడతారు. But you expect God to help you whether you are living in a sinful life or not, even if you are in a sinful life. మీరు పాప జీవితంలో జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుడు మీ పక్షాన ఉండాలని మీరు కోరుతూ ఉంటారు. How will that work? ఏ విధంగా అది పనిచేస్తుందండి? This year, if you want to receive overflow and an abundance in your life, ఈ సంవత్సరము మీ జీవితంలో సమృద్ధిని, పొంగి పొర్లే అనుభవాన్ని మీరు పొందుకోవాలంటే you need to make sure that you are in the right side or in the righteous life of God. మీరు తప్పకుండా గుర్తించవలసింది ఏంటంటే మీరు దేవుని పక్షాన నీతిగల జీవితం జీవించాలి. Everybody wants favor. ప్రతి ఒక్కరికి కూడా ఆయన కటాక్షం కావాలి. Favor doesn't mean it's only financial blessings. ఈ యొక్క దేవుని యొక్క కనికరం, కటాక్షం అంటే ఏదో ఆర్థిక సంబంధమైన విషయాల్లో మాత్రమే కాదు. It is not only financial related blessings. ఏదో ధన సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు. The favor of God includes your physical and your spiritual aspects of your life. దేవుని యొక్క కటాక్షం అంటే మీ యొక్క శారీరక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన విషయాలు కూడా సమకూడి ఉన్నవి. We need to remember the promise for this word here. ఈ సంవత్సరానికి మనకి ఇచ్చినటువంటి వాగ్దానం మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. Year of overflow, పొంగి పొర్లేటువంటి సంవత్సరము with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత పొంగి పొర్లే సంవత్సరం. There are two aspects in it. దానిలో రెండు విషయాలు ఉన్నాయి. Physical, భౌతిక సంబంధమైనవి, spiritual. ఆత్మ సంబంధమైనవి. Physical, భౌతిక సంబంధమైనవి, spiritual. ఆత్మ సంబంధమైనవి. For you to grow and receive that overflow, it depends if God's favor is upon your life or not. మీరు ఎదిగి ఫలించి ఆ యొక్క సమృద్ధిని, పొంగి పొర్లే అనుభవాన్ని పొందుకోవాలి అంటే దేవుని యొక్క కటాక్షం మీ జీవితం మీద ఉండాలి. What is God's favor? దేవుని యొక్క కనికరం అంటే ఏమిటి? God's favor is
favor of God even when you don't deserve it. మనకు అర్హత లేకపోయినా గాని దేవుడు కనికరము చూపించడమే మనము. Sometimes we are far away from God. మనము దేవునికి కొన్నిసార్లు దూరంగా ఉంటూ ఉంటాం. Sometimes we try to be in the presence of God but we are unable to do it. మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం కానీ చేయలేం. You have the desire but you are unable to be in his presence. మీ హృదయంలో ఆ యొక్క కోరిక ఉన్నది కానీ మీరు ఆయన సన్నిధిలో నిలవలేకపోతున్నారు. God is a merciful God. కానీ దేవుడు కనికరము గల దేవుడు. And he will release his favor upon you at least when he sees you are making an attempt to live a righteous life. మీరు నీతిగల జీవితం జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉన్న ఆ పరిస్థితిని ఆయన గమనించి ఆయన తన కనికరాన్ని మీ పట్ల చూపిస్తారు. Many people received God's blessings in their life from the Bible. అనేక మంది బైబిల్ గ్రంథంలోంచి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. David found favor with Saul. దావీదు సౌలు దగ్గర నుంచి ఇష్టం పొందుకున్నాడు, కనికరం పొందుకున్నాడు. Esther received favor in her life. ఎస్తేరు తన జీవితంలో అనుగ్రహము రాజు యొక్క కటాక్షం పొందుకుంది. Esther 5:2. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా. Okay. Esther received favor from the king. రాజు దగ్గర నుంచి ఎస్తేరు దయ పొందుకుంది. The favor doesn't necessarily mean only God's favor. ఈ యొక్క అనుగ్రహం అంటే కేవలం దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి అనుగ్రహమే కాదు. Yes, it is important that you receive God's favor first. అవును, మొదట మనము దేవుని దగ్గర నుంచి కటాక్షం పొందుకోవడము ప్రాముఖ్యమే. When you receive God's favor upon your life, మీ జీవితం మీదకి దేవుని అనుగ్రహాన్ని మీరు పొందుకొనినప్పుడు the favor of God will come into your life through people as well. దేవుని యొక్క అనుగ్రహము దేవుని దగ్గర నుంచి మరలా మనుషుల దగ్గర నుంచి కూడా మీరు పొందుకుంటారు. When God's favor is upon your life, మీ జీవితం మీద దేవుని యొక్క కటాక్షము ఉంటే from the spiritual level, ఆత్మ సంబంధమైన స్థాయి నుంచి it will flow into your physical level. అది మీ భౌతిక జీవితంలోనికి ప్రవహిస్తుంది. In your daily life, మీ యొక్క అనుదిన జీవితంలో, in your job, మీ యొక్క ఉద్యోగంలో, in your business, మీ వ్యాపారంలో, in your school, మీ స్కూల్స్ లో, in your hospital, మీ హాస్పిటల్లో, wherever you are, మీరు ఎక్కడ ఉంటే అక్కడ you will begin to witness favor from people around you. మీ చుట్టూ ఉన్న వారి పట్ల మీరు పొందుకున్న అనుగ్రహాన్ని మీరు సాక్ష్యం ఇస్తారు. Because God's favor is upon you. ఎందుకంటే దేవుని యొక్క అనుగ్రహం మీ మీద ఉంది. When God's favor is upon your life, people automatically begin to favor you. దేవుని యొక్క అనుగ్రహము మీ జీవితం మీద ఉంటే ఆటోమేటిక్ గా ప్రజల యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకుంటారు. So you need to focus if you are receiving God's favor or not. కాబట్టి మీ దృష్టి అంతా దేవుని అనుగ్రహాన్ని మీరు పొందుకుంటున్నారా లేదా అనేది దృష్టించాలి. Because when that is there, ఎందుకంటే ఆ యొక్క దేవుని అనుగ్రహం మీ దగ్గర ఉంటే this is an automatic flow. ఇది ఆటోమేటిక్ గా ఇది ప్రవహింపజేస్తుంది. People that you never expected will begin to help you. మీరు అనుకోనిటువంటి వ్యక్తులు కూడా మీకు సహాయం చేయడం ప్రారంభిస్తారు. You never expected this person would come and help you. ఈ వ్యక్తి వచ్చి నాకు ఎప్పుడు సహాయం చేస్తాడని అనుకోలేదే అనుకుంటారు. There are so many testimonies from people. ప్రజల దగ్గర నుంచి అనేకమైన సాక్ష్యాలను Oh, పొందుకుంటారు. this person, I thought this person was very hard person, Pastor Garu. పాస్టర్ గారు, ఈ వ్యక్తి చాలా కఠినమైన వాడని I అనుకున్నాను. never expected that person to come and help me. ఆ వ్యక్తి వచ్చి నాకు సహాయం చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. I never thought this person is so generous and he gave me so much money to in my tight situation. నా యొక్క క్లిష్ట పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు ఈ వ్యక్తి చాలా కఠినుడు, నాకు అంత ధారాళంగా ధనం ఇస్తాడేమో అనుకోలేదు. But he helped. కానీ ఆయన సహాయం చేశాడు. Why? ఎందుకని? It is because God's favor is upon your life. ఎందుకంటే మీ జీవితం మీద దేవుని యొక్క కనికరం ఉంది. It is important to be under the favor of God. కాబట్టి దేవుని యొక్క కనికరము కింద, అనుగ్రహం కింద మనం ఉండడం చాలా ప్రాముఖ్యము. Job was another man who was blessed by God. దేవుని చేత ఆశీర్వదింపబడిన మరొక వ్యక్తి యోబు. Even through his trials, తన యొక్క కష్టకాలములో కూడా, even through his difficult time, తన యొక్క సంక్లిష్టమైన పరిస్థితుల్లో even కూడా, through whichever situation he was in, అతడు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ he was still under the favor of God. అతడు దేవుని యొక్క అనుగ్రహం కింద ఉన్నాడు. With all the blessings that he had, అతనుకున్నటువంటి ఆశీర్వాదాలన్నిటినీ Job never became proud. యోబు ఎప్పటికీ గర్వించలేదు. You know, if you read the Job chapter, the first chapter, it says that he was the richest man on the east side. ఆ యొక్క తూర్పు దేశంలో ఉన్నటువంటి ధనవంతుల్లోకెల్లా ఉన్నతమైనటువంటి వ్యక్తి యోబు. He had so many so many workforce. He had so much of sheep and buffaloes and tons of money. అతనికి ఎంతో గొప్ప ఐశ్వర్యము, ఎంతో మంది పనివారు, ఒంటెలు, గొర్రెలు
అనే ఎంతో గొప్ప ఐశ్వర్యం ఉంది The అతనికి. Bible says he was the richest man on the east ఆ side. యొక్క తూర్పు ప్రక్కన ఉన్నటువంటి దేశముల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లోకెల్లా ధనికుడు But యోబు. he never became proud. కానీ అతడు ఎప్పటికీ గర్వించలేదు. He never became proud. అతడు ఎప్పుడు గర్వించలేదు. He gave the credit to God. అతడు ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా దేవునికే ఇచ్చాడు. Look at Job chapter 10 and verse 12. యోబు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. జీవమును Job chapter అనుగ్రహించి 10 verse 12. యోబు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి, ఈ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును. He's basically saying that it is because your favor is upon me, because of your protection upon my life. అతడు ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే కేవలం నీ కృప నా మీద ఉంచారు ప్రభువా, మీ యొక్క కనికరం నాపై ఉంచారు. It is because of your mercy and your favor that I have all this. ప్రభువా ఇవన్నీ నేను ఎందుకు కలిగి ఉన్నా అంటే కేవలం మీ అనుగ్రహము మీ సంరక్షణ వల్లనే మీ కృప వల్లనే కలిగి ఉన్నాను. The favor of God is always there. ఎప్పుడు కూడా దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది. But you need to tap into that. కానీ మనము దానిలోనికి వెళ్ళాలి. You need to tap into the favor of God. దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మనం If you want to see God's blessings, you need to make sure that you are tapping into the presence of God. మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మనము దేవుని ఆ యొక్క ఆశీర్వాదాలలోనికి అడుగు పెట్టాలి. How many of you agree with me that there is electricity here? ఇక్కడ విద్యుత్ శక్తి ఉందని మీలో ఎంతమంది నాతో అంగీకరిస్తారు? How many of you have electricity in your homes? మీ ఇండ్లలో ఎంతమందికి ఈ యొక్క కరెంట్ ఉందండి? Pastor Gary, what questions are you asking? పాస్టర్ గారు మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారేంటి? Everybody has electricity connection. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విద్యుత్ శక్తి కనెక్షన్లు ఉంటాయి. Just because you have electricity connection, will your lights automatically come on after dark? ఈ యొక్క చీకట్లో మీకు విద్యుత్ శక్తి ఉండడం వలన మీ లైట్లన్నీ ఆటోమేటిక్ వెలిగిపోతాయండి? After dark, what do you do? చీకటి పడగానే మీరు ఏం చేస్తారు? What do you do? మీరు ఏం చేస్తారు? You go and turn on the switch. మీరు వెళ్ళి ఆ స్విచ్ వేస్తారు. You need to turn on the switch for the light to come up. ఆ యొక్క లైట్ వెలగాలి అంటే మీరు వెళ్ళి స్విచ్ ఆన్ చేయాలి. Same way, అదే రీతిగా for you to walk into the favor of God, మీరు దేవుని అనుగ్రహంలోనికి రావాలి అంటే you need to turn on the favor of God upon your life. మీ జీవితం మీద దేవుని అనుగ్రహం పొందేటట్టుగా మీరు How do you ప్రవర్తించాలి. do that? మీరు ఏ విధంగా చేయాలి? How do you turn on the favor of God upon your life? మీ జీవితం మీదకి దేవుని అనుగ్రహాన్ని ఏ విధంగా త్రిప్పుకోగలరు? God gave Israel so much of favor. దేవుడు ఇశ్రాయేలీయులకు గొప్ప అనుగ్రహాన్ని అనుగ్రహించాడు. Wherever they went, His favor was upon them. వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క ఇష్టం వారిపై ఉంది. His favor was upon them when they were in bondage. వారు బంధకాల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క అనుగ్రహం వారితో And that is ఉంది. why He drew them out. అందుకే వారిని బయటికి లాక్కుని When వచ్చారు. they were in the wilderness, they were hungry, they were thirsty, and His favor was upon Him, and there was abundance in their life. వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా వారు ఆకలి కొనినప్పుడు వారు దప్పికొనినప్పుడు ఆయన వారికి సమృద్ధిని అనుగ్రహించారు. ఎందుకంటే ఆయన అనుగ్రహం వారి మీద ఉంది కాబట్టి. When you have favor, everything is automatic flow. దేవుని యొక్క అనుగ్రహం మీ మీద ఉంటే సమస్తం అన్ని ఆటోమేటిక్ గా మీకు ప్రవహింపజేస్తూ What ఉంటారు. does favor bring in your life? మీ జీవితంలోనికి దేవుని అనుగ్రహం ఉంటే ఏమి వస్తుంది? Supernatural increase and promotion. అసాధారణమైనటువంటి మానవాతీతమైనటువంటి ఉన్నతి కలుగుతుంది. You will never expect so much of blessing. మీరు అన్ని ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఊహించరు. Naturally, it is not possible. సాధారణంగా అది సాధ్యము కాదు. Naturally, it is not possible. సామాన్యంగా అది జరగదు. But it happens because of the glory of God. కానీ దేవుని మహిమార్థమై అది జరుగుతుంది. You cannot expect that favor to come. ఆ యొక్క అనుగ్రహము పొందుకుంటారని మీరు ఎప్పుడు In your natural అనుకోలేదు. mind, in your natural thinking, you cannot expect somebody to come and help you. మీ సాధారణమైన ఆలోచనలతోటి ఎవరో వచ్చి మీకు సహాయం చేస్తారని ఎప్పుడు కనీసం But when you ఆలోచించరు. have the favor of God, కానీ దేవుని యొక్క అనుగ్రహము కలిగినప్పుడు supernatural abundance, అసాధారణమైనటువంటి సమృద్ధి, supernatural overflow. అసాధారణమైనటువంటి పొంగి పొరలే అనుభవము. I just told you the testimony. ఇక్కడ ఒక సాక్ష్యాన్ని చెప్పాను ఇప్పుడే. That boy tried so many times. ఆ అబ్బాయి అనేక సార్లు ప్రయత్నం చేశాడు. Anna, I tried so many times to go to the next level. I could never go. అన్నా నేను ఆ పై స్థాయికి వెళ్ళడానికి నేను అనేక సార్లు ప్రయత్నించాను, వెళ్ళలేకపోయాను. But when you receive that word, I made a commitment to God that I will live a righteous life, and I prayed, Lord, help me this time. మీరు ఆ వాక్యాలను విడుదల చేసినప్పుడు నేను పొందుకున్నాను, నేను ఇప్పటి నుంచి నీతిగల జీవితం జీవిస్తాను, దేవుని కొరకు జీవిస్తాను అన్నాను. అప్పుడు నేను పొందుకున్నాను. David killed the Goliath. దావీదు గొలియాతుని చంపివేశాడు. He finished the task that God gave him. దేవుడు అతనికి అనుగ్రహించిన పని అది. And he went back to taking care of his sheep. తిరిగి వెళ్లి తన గొర్రెలను కాచుకుంటున్నాడు. He went back to his home.
తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. He was doing his own thing. అతడు తన పాత పద్ధతినే పని But then చేసుకుంటున్నాడు. what happened? కానీ ఏం జరిగింది? The king's problem was solved. ఆ రాజు యొక్క సమస్య పరిష్కారం అయింది. The enemy was killed. ఆ శత్రువుని The హతమార్చాడు. Philistines ran away. ఫిలిస్తీన్లందరూ పారిపోయారు. But what happened? కానీ ఏం జరిగింది? The king came running, seeking David. ఆ దావీదును వెదుక్కుంటూ రాజు పరిగెత్తుకుంటూ He's asking his father, send your son to me into my presence. అతడు తన తండ్రిని అడుగుతున్నాడు, నీ కుమారుణ్ణి నా సన్నిధికి పంపించు. You send your son into my palace. నా రాజభవనంలోనికి నీ కుమారుణ్ణి పంపించు. You send your son to help me. నాకు సహాయం చేయడానికి నీ కుమారుణ్ణి పంపించు. When you have the favor of God, దేవుని యొక్క అనుగ్రహం మీ మీద ఉంటే promotion will run after you. పదోన్నతి మీ వెంట పరిగెడుతూ Promotion will run after you. ప్రమోషన్ మీ వెనకాల Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. You might be thinking I'm doing my own thing. మీరు అనుకుంటున్నారు నా సొంత పని, నా పని ఏదో నేను Or చేసుకుంటాను, whatever small job I have. నాకున్నటువంటి ఏ చిన్న ఉద్యోగమో. But when you have the favor of God, కానీ దేవుని అనుగ్రహం మీ పై ఉంటే people will come seeking you. ప్రజలు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. Kings will come seeking you. కార్యాలన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. Kings will come seeking you. రాజులు నిన్ను వెతుక్కుంటూ There వస్తారు. was a small shepherd, అతడు చిన్న గొర్రెల a small కాపరి, boy, ఆ చిన్న అబ్బాయి, teenager. ఆ యొక్క యవనస్తుడు. But what happened? కానీ ఏం జరిగింది? He became later the king of Israel. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల జనాంగానికి He రాజుగా became the నిలబడ్డాడు. king of Israel. అతడు ఇశ్రాయేలీయులకు రాజుగా నిలబడ్డాడు. Because the favor of God was upon his life. ఎందుకంటే అతని జీవితం మీద దేవుని అనుగ్రహం ఉంది. He did not have all the kingly training in his life. అతను తన జీవితం అంతా కూడా ఏదో రాజు దగ్గర He was పనిచేస్తున్నాడు. not born in a palace. అతడు రాజభవనంలో He జన్మించలేదు. was not the son of a king. అతడు రాజు యొక్క కుమారుడు కాదు. But favor ran after him. కానీ దేవుని యొక్క అనుగ్రహం అతని వెంట వచ్చింది. People ran after him. ప్రజలు ఆయన వెంట పరిగెత్తుకుంటూ Because వచ్చారు. the God's favor was upon his life. ఎందుకంటే దేవుని యొక్క కటాక్షం అతని జీవితం మీద ఉంది. In your life, మీ జీవితంలో when you are living a right life, మీరు సరైన జీవితం జీవిస్తూ ఉంటే people will come searching for you. ప్రజలు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. People will come searching for you. ప్రజలు నిన్ను వెతుక్కుంటూ Oh, you వస్తారు. might be thinking, how do I market my business? మీరు అనుకుంటూ ఉండొచ్చు, నేను ఏ విధంగా నా వ్యాపారాన్ని వర్ధిల్ల How చేయాలి, do I market my tailoring shop? నా యొక్క టైలరింగ్ షాప్ కి ఏ విధంగా నేను మార్కెటింగ్ చేయగలను, How can I increase my business? I don't know. I don't have enough resources. I don't have enough advertisement money. నాకు కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కావాల్సిన డబ్బు లేదు, నా వ్యాపారాన్ని ఏ విధంగా Oh, I just started a small printing press. నేను ఏదో చిన్న ప్రింటింగ్ ప్రెస్ Oh, I just ప్రారంభించాను, started a small Xerox shop. ఏదో చిన్న జెరాక్స్ షాప్ Oh, ప్రారంభించాను, I don't know how this will prosper. ఇది ఏ విధంగా వర్ధిల్లుతుందో నాకు తెలియదు. Don't worry. కలవరపడొద్దు. When you have the favor of God, మీకు దేవుని యొక్క అనుగ్రహం ఉంటే people will come searching. ప్రజలు మిమ్మల్ని వెతుక్కుంటూ People వస్తారు. will come searching. ప్రజలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. Hallelujah. హల్లెలూయా. You receive that. మీరు దాన్ని పొందుకుంటున్నారు. Receive that in your life. పొందుకోండి మీ జీవితంలో. You open your mouth and receive it in Jesus. మీరు నోరు తెరిచి పొందుకోండి యేసు నామములో. యేసు ప్రభువు వారు దేవుని దయను పొందుకున్నారు, మనుషుల దయను పొందుకుని ఆయన Because he obeyed the will of his father. ఎందుకంటే ఆయన తన తండ్రి చిత్తానుసారంగా విధేయుడై ఉన్నాడు. If you want favor upon your life, మీ జీవితం మీద దేవుని దయను మీరు if పొందుకోవాలనుకుంటే, you want God's favor upon your life, మీ జీవితం మీద దేవుని యొక్క దయ కలిగి if ఉండాలంటే, you want God on your side, ఆ దేవుడు మీ పక్షమున ఉండాలి అనుకుంటే, if you want God to fight for you, దేవుడు మీ పట్ల పోరాటం you got to చేయాలనుకుంటే, have a life of obedience to the will of God. ఆ దేవుని యొక్క చిత్త ప్రకారం మీరు దేవుని పట్ల విధేయత You కలిగి need to ఉండాలి. see it is to an extent it is easier to obey God. కొంతవరకు దేవునికి విధేయులై ఉండడం సులువే. It is difficult to obey people in your daily life. కానీ అనుదిన జీవితంలో మీ చుట్టూ ఉన్న ప్రజల ఎదుట మీరు విధేయత కలిగి ఉండడం కష్టం. When your parents say something, no, you don't want to listen. మీ తల్లిదండ్రులు మీకు ఏదైనా చెబితే మీకు వినడం ఇష్టం When ఉండదు. your boss says something, do it this way, you don't want to listen. మీ అధికారి ఏదైనా చెయ్యి ఇలా చెయ్యి అని చెబితే మీకు వినడం ఇష్టం When ఉండదు. pastor tells you something, you're doing wrong thing, do it right way. No, you don't want to listen. పాస్టర్ గారు ఏదైనా చెప్పి మీరు ఇది సరిగా చేయట్లేదు, సరైన పని చేయండి, సరిగా చేయండి అని చెబితే మీకు వినడం ఇష్టం ఉండదు. You don't want to obey. మీకు లోబడడం ఇష్టం ఉండదు. But you want God's blessings. కానీ దేవుని ఆశీర్వాదాలు మీకు You don't కావాలి. want to obey what somebody tells you to do. ఎవరో ఒకరు మీతో చెప్పినప్పుడు చేయడం ఇష్టం ఉండదు. But you want blessings. కానీ మీకు ఆశీర్వాదాలు You come to కావాలి. church. మీరు చర్చికి You వస్తారు. don't read the word. మీరు బైబిల్ గ్రంథం You వాక్యాన్ని don't చదవరు, pray. ప్రార్థన చేయరు. Every week pastor is telling you, read the word, pray, read the word, pray, read the word, pray. ప్రతి వారం పాస్టర్ గారు చెప్తున్నారు, వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేసుకోండి.
You don't obey that all through the week. కానీ వారమంతా మీరు ఆ యొక్క వాక్యానికి లోబడరు. Not even one chapter you read. కనీసం ఒక్క అధ్యాయం కూడా మీరు చదవరు. Not even 5 minutes you pray. కనీసం 5 నిమిషాలు ప్రార్థన చేయరు. But you want, Pastor Garu, bless me. కానీ పాస్టర్ గారు మమ్మల్ని దీవించండి. Give me overflow. మాకు పొంగిపొర్లేటువంటి సమృద్ధిని దయచేయండి. How will overflow come? ఏ విధంగా ఆ సమృద్ధి వస్తుంది? Forget overflow, you won't receive anything at all. ఆ సమృద్ధి గురించి మర్చిపోండి, కనీసం ఏది పొందుకోరు. I'm telling you. నేను చెబుతున్నాను. If you don't obey, మీరు లోబడకపోతే, if you don't obey to the word of God, దేవుని వాక్య ప్రకారం మీరు లోబడకపోతే, if you're not obeying to the will of God, దేవుని చిత్తానికి మీరు లోబడకపోతే, you will not see the favor upon your life. మీ జీవితం మీద దేవుని యొక్క కటాక్షాన్ని మీరు చూడలేరు. You need to receive. If you want favor, you need to raise your expectations. మీరు దేవుని యొక్క ఇష్టాన్ని దయను పొందుకోవాలంటే మీ స్థాయికి మించి మీరు ఆలోచించాలి. You need to raise your expectation. మీ ఆలోచనలన్నీ ఉన్నతంగా ఉండాలి. You know, many people want blessings, అనేక మందికి ఆశీర్వాదాలు కావాలి, but they don't believe that. కానీ వాటిని నమ్మరు. వారు They don't believe it. వారు నమ్మరు. They say God will bless. దేవుడు దీవిస్తాడండి, but I'm not that lucky, Pastor Garu. కానీ నేను అంత అదృష్టవంతుని కాదండి. You speak the negative words over your life. మీ జీవితం మీద మీరు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. You want blessings of God, but you're speaking negative over your life. మీకు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు కావాలంటారు, కానీ మీరే వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతారు. You want the favor of God, but you don't speak it or confess it over your life. దేవుని యొక్క దయను కావాలని కోరుకుంటారు, కానీ వాటిని మీ జీవితం మీద మీరు పలుకలేరు. You're always speaking negative. ఎప్పుడు వ్యతిరేకమైన పదాలు. Oh, this won't work out. ఇది నాకు ఏం పని చేయదులేండి. Oh, I will never get married. నాకు ఇంక పెళ్లి అవదులేండి. This business will not prosper. నాకు ఇంక ఈ వ్యాపారం ఏం వర్తించదు. I will never receive promotion. నాకు ఇంక ఎప్పటికీ ప్రమోషన్. Oh, I will never come out of this debt. ఈ యొక్క అప్పుల్లోంచి నేను బయటికి రాలేను ఇంకా. All negative words. అన్ని వ్యతిరేకమైన మాటలే. But you want blessings. కానీ ఆశీర్వాదాలు కావాలి. Don't lie. అబద్ధం ఆడొద్దు. Stop lying. అసత్యాలను పలకడం ఆపివేయండి. Live a righteous life. నీతిగల జీవితం జీవించండి. Live a life of integrity. నీతిగల జీవితం జీవించండి. What is integrity? ఆ యొక్క నీతిగల జీవితం అంటే ఏమిటి? See, sometimes, you know, when somebody gives you money, కొన్నిసార్లు ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చారనుకోండి. You know, they gave you 100 rupees. మీకు 100 రూపాయలు ఇచ్చారు. And they said, you buy this thing and bring it. మీరు ఏదో కొనుక్కుని రండి, ఈ విషయాన్ని కొనుక్కుని రండి అంటారు. That was 98 rupees. 98 రూపాయలు అనుకోండి. Or 99 rupees. 99 రూపాయలు ఆ వస్తువు విలువ. What do you usually do? మీరు ఏం చెప్తారు? What do we all usually do? మనందరం ఏం చెప్తూ ఉంటాం? ఏం చేస్తాం? We give that product to them. వారికి ఆ వస్తువుని ఇచ్చేస్తాం. And we don't talk about that rupee. ఆ రూపాయి గురించి మనం మాట్లాడం. And we go back. వెళ్ళిపోతాం. Who will ask 1 rupee? ఎవరు అడుగుతారు లేండి, రూపాయే కదా. We also won't ask, they also won't give. వారు అడగరు, మనం ఇవ్వం. That is not integrity. అది కాదు నీతి అంటే. Even if it is 50 paise. కానీ అర్ధ రూపాయి అయినా సరే. Even if it is 20 paise. అది కనీసం 20 పైసలైనా సరే. Even if the shopkeeper gave you a chocolate. ఆ యొక్క కొట్టు వాళ్ళు మీకు ఒక చాక్లెట్ ఇచ్చినా సరే. You know, there's no, nowadays everybody wants to business, so no change, sir, take chocolates. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వ్యాపారం కావాలి కదా, చిల్లర ఇవ్వడం మానేసి చాక్లెట్లు ఇస్తున్నారు. Even if it is a chocolate, ఆ చాక్లెట్ అయినా సరే, you give it back to them. తిరిగి వారికి ఇచ్చివేయండి. Give it back to them. వారికి తిరిగి ఇచ్చివేయండి. That is integrity. అది నీతిగా జీవించడం అంటే. When you live a life like that, మీరు అటువంటి జీవితం జీవిస్తే the favor of God will be upon your life. దేవుని యొక్క దయ మీ జీవితంపై ఉంటుంది. And you will see abundance. మీరు సమృద్ధిని చూస్తారు. And you will see overflow. మీరు పొంగి పొర్లే అనుభవాన్ని చూస్తారు. In your spiritual level and in your physical level. మీ యొక్క ఆత్మీయ స్థాయిలోని భౌతిక స్థాయిలో కూడా. When you spend time in the word of God. మీరు దేవుని వాక్యాన్ని చదువుతూ సమయాన్ని గడిపితే. When you begin to pray every day. ప్రతిరోజు మీరు ప్రార్థించడం ప్రారంభిస్తే. When you begin to meditate on the word of God. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ప్రారంభిస్తే. The favor of God will come upon you. దేవుని యొక్క కటాక్షం మీ మీదకు వస్తుంది. And this verse says, ఈ వచనం చెబుతుంది, the Lord gives grace and glory, and no good thing does he withhold from those who walk uprightly. యథార్థంగా ప్రవర్తించు వారి మీద ఏ ఒక్క మేలును ఎవరు ఆపలేరు. Let me close with this one verse I just saw, Proverbs 8:35. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనము చూసి మనం ముగించుకుందాం. Proverbs 8 and verse 35. 8వ అధ్యాయము 35వ వచనం. It says, for he who finds me finds life and obtains favor from the Lord. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును.
When you find God, మీరు దేవునిని కనుగొంటే, when you receive Jesus, మీరు or when you receive God into your heart, మీ హృదయంలోనికి దేవునిని మీరు అంగీకరిస్తే, when you accept God as your personal savior, మీకు వ్యక్తిగత రక్షకునిగా ఆయన్ను మీరు అంగీకరిస్తే, when you open your mouth and say, Lord, I receive you as my savior, మీరు మీ నోరు తెరిచి ప్రభువా నేను నా సొంత రక్షకునిగా మిమ్మల్ని అంగీకరిస్తున్నానని పలికితే, the blessing, the favor will begin to flow in your life. దేవుని యొక్క కటాక్షం మీ జీవితం మీదకి ప్రవహించడం ప్రారంభిస్తుంది. Let us close our eyes and pray. మన కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. Talk to God this moment. ఈ సమయంలో దేవునితో మాట్లాడదాం. Check your life. మీ జీవితాన్ని పరిశీలించుకోండి. And if somebody is there in this place this morning that who has not received Christ in their life, ఇంతవరకు ఎవరైనా ఇక్కడ ఉంటే క్రీస్తును వారి జీవితంలోని స్వీకరించకుండా ఉంటే, if you have not accepted Jesus Christ as your personal savior, మీ యొక్క సొంత రక్షకునిగా యేసు ప్రభువారిని ఇంతవరకు మీరు అంగీకరించకపోతే, open your mouth and say, మీరు నోరు తెరిచి చెప్పండి, Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించండి, I'm a sinner. నేను పాపిని. Wash my sins away. ప్రభువా నా యొక్క పాపములను కడిగివేయండి. I receive you as my personal savior. నా సొంత రక్షకునిగా నేను మిమ్మల్ని అంగీకరిస్తూ ఉన్నాను. And I pray that you will release your favor upon my life. ప్రభువా మీ యొక్క దయను నా మీదకు విడుదల చేస్తారని నేను Release your ప్రార్థన చేస్తున్నాను. favor upon my life. ప్రభువా నా జీవితం మీదకు మీ యొక్క దయను కురిపించండి. Father, I pray for all the people. ప్రభువా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తూ I ఉన్నాను. pray, Lord, that your favor will rest upon these people's lives. ప్రభువా ఈ యొక్క ప్రజల జీవితం మీదకు మీ కటాక్షము ఉంటుందని నేను ప్రార్థన That చేస్తున్నాను. this year we will see overflowing in spiritual and physical aspects of our life. ప్రభువా ఈ సంవత్సరంలో భౌతికంగా శారీరకంగా వారి జీవితంలో సమృద్ధిని వారు చూస్తారు. Spiritual and physical. భౌతికంగా ఆత్మీయంగా Let your Holy Spirit flow into their life. ప్రభువా పరిశుద్ధాత్ముడు వారి జీవితంలోనికి Let ప్రవహింపజేయండి. there be an overflow of the Holy Spirit in their lives. పరిశుద్ధాత్మతో పొంగి పొరలే అనుభవం వారి జీవితాల మీద Let there be an overflow of your blessings in their life. వారి జీవితంలోనికి ఆ యొక్క ఆశీర్వాదాల ప్రవాహము కలిగించి వేయండి. Pour out your glory. ప్రభువా మీ యొక్క మహిమను Pour out కురిపించండి. your glory. ప్రభువా మీ మహిమను That we will కురిపించండి. see your abundance in our life. మా జీవితంలో తద్వారా మీ యొక్క సమృద్ధిని చూస్తున్నాం. Thank you, Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. I pray, Lord, that you will touch each and every one this moment. ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు తాకుతున్నారని And we ప్రార్థన receive చేస్తున్నాం. your abundance of the Holy Spirit ప్రభువా పరిశుద్ధాత్మ సమృద్ధిని మేము పొందుకుంటున్నాం. in our every area of our life. మా జీవితంలో ఉన్న ప్రతి స్థితిలో కూడా In Jesus' name, యేసు నామములో we pray and receive. అడిగి పొందుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Now, పత్రిక ఉజ్జీవ జ్యోతి మరియు మా ఇతర ప్రచురణల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా హౌస్ ఆఫ్ ప్రేయర్ 9-7-17 మహమ్మద్ అలీ వీధి, గాంధీనగర్, కాకినాడ 533004. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ప్రేయర్ టవర్ నంబర్ 0884-236-7576 మరియు 98481-29774.